రెడ్ బుక్ ను చూపించే ప్రజల్లో ఆవేశాలను రెచ్చగొట్టి ఆ రెడ్ బుక్ ను చూపించే ఓట్లు ఇచ్చుకొని అధికారంలోకి వచ్చాడని భావించవచ్చు సార్. దానికి నేను కూడా ఉదాహరణ కదా. మిమ్మల్ని కూడా భావించవచ్చా నేను ఎలా చెప్పగలుగుతాను? ఆయన మాట ప్రకారం, ఆయన ఇచ్చిన హామీల ప్రకారం, ఆయనలో ఉన్న ఆవేశాన్ని చూసి నేను కూడా మా రాయలసీమలో అతి పెద్ద రెడ్డి కుటుంబమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి కుటుంబాన్ని ఢీకొట్టాను, ప్రాణాలను లెక్క చేయకుండా 5 సంవత్సరాల పాటు రోడ్డుపైనే తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తెస్తూ చాలా కార్యక్రమాలు చేసి మేము ఆ రోజు ప్రాణాలను లెక్క చేయలేదు, మా ఆస్తులు పోయినా పోగొట్టుకున్నాం, అన్ని రకాలుగా నష్టపోయాను. అది నా తప్పు అనుకొని తర్వాత రియలైజ్ అయ్యాను, ఇట్ ఈస్ మై ఫాల్ట్. ఇంత చదువుకొని ఇంత లోక జ్ఞానం ఉన్న నేను కూడా రాజకీయ నాయకుడు విసిరినటువంటి ఇసపు వలలో పడిపోయాము అని రియలైజ్ కావడానికి నాకు సమయం పట్టింది. అంటే నారా లోకేష్ మిమ్మల్ని కూడా మోసం చేసినట్లే కదా సార్? నారా లోకేష్ నన్ను మోసం చేశాడా లేదా అని ప్రజలకు అందరికీ తెలుసు. నేను చెప్పకపోయినా నన్ను చూసిన వాళ్ళు, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళు అంటున్న మాట వాస్తవమే. మనం మోసం చేశాము, మోసపడ్డాము అనేది కాదు. నారా లోకేష్ నేను ఎప్పుడూ కూడా ఆయన నన్ను మోసం చేశాడని నేను అన్ను. ఎందుకంటే ఆయన నాకు ఏమి సహాయం చేశాడో ఆ సమయానికి ఆయన వాడుకున్నాడు. పెద్దిరెడ్డి పైన నాకున్నటువంటి ఈ వ్యక్తిగతమైనటువంటి ద్వేష భావాలను, పెద్దిరెడ్డి నాకు చేసిన ద్రోహాన్ని ఆయన రాజకీయ అవసరాల కోసం ఆయన వాడుకున్నాడు. మీకు అది ఆయనకు కాదు సార్. నారా లోకేష్ అనే వ్యక్తి అప్పట్లో పెద్దిరెడ్డిని నేను అరెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెడతాను, నా దగ్గర అంతా రిపోర్ట్ ఉంది అని చెప్పేసి నారా లోకేష్ అధికారంలోకి వచ్చినా కూడా చెప్పాడు కదా సార్ మీకు. పాపాల పెద్దిరెడ్డి అంటూ ఆయన పెద్ద పెద్ద పదాలు వాడాడు. ఈరోజు ఏ కారణం చేతనో తన మాట మీద తను నిలబడలేకపోతున్నాడు. ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎవరు అడ్డుపడుతున్నారో, ఆయనకు అవకాశం ఉందో లేదో కూడా మనం గ్రహించుకోవాలి. ఈరోజు మనకి మాట ఇచ్చిన వ్యక్తి మాట తప్పుతున్నాడు అంటే దాని వెనకాల ఏ బలమైన కారణం ఉందో అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజానాయకుడు, ఆయన అందరివాడు, అభిమన్యుడు కాదు, ఇప్పుడు అందరివాడు. అందరికీ సరైనటువంటి రక్షణ కల్పించాలి, అందరికీ సమాన న్యాయం చేయాలి. ఒకవేళ నా విషయంలో అది సమంజసం కాకపోయి ఉండవచ్చు.